మేమైతే బొర్రా గుహలకు వెళ్తున్నాము. నాకైతే చాలా ఎక్సైట్‌గా ఉంది. ఎలా ఉంటుందో ఏంటో అనేసి. యాక్చువల్‌గా వచ్చేసి మేము అరకు ట్రిప్‌కి అయితే వెళ్ళాము. సో, అరకు నుంచి వచ్చేసి రిటర్న్‌లో బొర్రా గుహలకు కూడా వెళ్ళేసి వచ్చామండి. ఇదొచ్చేసి మేము అరకు నుంచి బయలుదేరిన తర్వాత 1½ అవర్‌లో ములియగడ అనేసి ఒక ప్లేస్ వచ్చింది. సో, అక్కడ దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆటోస్ ఉంటాయన్నమాట. సో, మేము వచ్చేసి ఆటో మాట్లాడుకొని ఇక్కడికైతే బొర్రా కేవ్స్‌కి అయితే వచ్చేసేసాము. ఇదొచ్చేసి నియర్లీ ములియగూడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే రోడ్డంతా అబ్బా! ఫుల్ గతుకులు రోడ్డండి. సో, ఫైనల్‌గా అయితే మేము ఈ బొర్రా కేవ్స్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. అయితే బొర్రా కేవ్స్‌కి రీచ్ అయిన వెంటనే మనకి స్టార్టింగ్‌లోనే ఇలాగా స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి. సో, మెయిన్ వచ్చేసేసి ఇక్కడ బ్యాంబూ ఫేమస్ అనమాట. అంటే బ్యాంబూ ట్రీస్. చూడండి అక్కడ అంతా మనకి మోస్ట్‌లీ ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి బ్యాంబూకి సంబంధించినవే కనిపిస్తాయి. అయితే ఇక్కడ షాపింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి. అంటే కంపేర్ టు అరకు అనమాట. మోస్ట్లీ అరకులో ఉన్న ప్రోడక్ట్సే ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ప్రైజెస్ పరంగా చూస్తే మాత్రం అక్కడికన్నా ఇక్కడ కొద్దిగా బెటర్ అని అయితే అనిపించింది మాకు. అక్కడ మేము కొన్ని పర్చేస్ చేసాము. సో అయినా ఇక్కడ కూడా తీసుకోవాలి కదంటే మనం ఏ ప్లేస్కి వస్తే మనకు అక్కడ తీసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ కూడా చూడాలి. ఇంకా అయితే తీసుకోలేదండి, రిటర్న్లో తీసుకుందాం అనుకుంటున్నాము. అయినా ఒకటి చెప్పడం మర్చిపోయాను. మోస్ట్లీ మనకి అరకు అనగానే బ్యాంబూ చికెనే కదండి గుర్తుకొచ్చేది. సో ఇదండి బ్యాంబూ చికెన్. నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడటం. సో ఒకేసారి అంటే ఆ బొర్రా గుహలు చూసేసి వచ్చిన తర్వాత రిటర్న్లో తిందాం అనుకున్నాము. సో టైం అయితే మాత్రం 10:30 ఎలాగో 1 అవుతుంది కదా, అప్పుడు తిందాంలే అనుకునేసి జస్ట్ చూసేసి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడంతా మనకి ఆ బ్యాంబూ ఎలాగో వుడ్తో సంబంధించిన వస్తువులు కూడా చాలా బాగున్నాయండి. అయితే మేము వచ్చేటప్పుడు అంటే రిటర్న్లో వస్తాం కదా, సో అప్పుడు తీసుకుందాంలే అన్నట్టుగా. బట్ మనకైతే ఏదైతే నచ్చుతుందో కదా, సో వాటిని మాత్రం ఏ షాప్ అన్నట్టుగా ఒకసారి చెక్ చేసుకున్నాము. ఎంతైనా షాపింగ్ అంటే అలాగే అనిపిస్తుంది కదా. అండ్ ఇంకోటండి, నిజంగా ఈ అరకు ట్రిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు మోస్ట్లీ కొండలన్నా ఇలాగ వాటర్ అనేది నాకు చాలా ఇష్టం. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా అలాగే కొండలు వాటర్తో ఉన్నాయి. దట్టు ఇది వచ్చేసేసి మనకి వింటర్ సీజన్ కదా, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇదండి మెయిన్ ఎంట్రన్స్లో నుంచి ఇలాగ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇలాగ అంతా లోపలికి కానీ వెళ్తే మనకి బొర్రా కేవ్స్ అనమాట. లోపలంతా గుహలాగుంటుంది. సో స్టెప్సే మనకి అంటే నాకైతే మాత్రం దిగాలంటే చాలా భయం అనిపించింది. కొంచెం కిందకున్నట్టుగా ఉన్నాయన్నమాట అవి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఆ బొర్రా కేవ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదైతే పెద్ద కొండ అండి. నేనైతే జూమ్ చేసి షూట్ చేశాను. అక్కడి నుంచి తను ఎవరో వస్తూ ఉన్నారనమాట. నేనైతే ఆ కొద్దిసేపటికి అబ్బా అనిపించేసింది నాకు. సరే కొంతసేపు కూర్చుందాము అనుకున్నాను. బట్ ఏం చేద్దాం, టైం అయితే సరిపోదు. అంటే అది మోస్ట్లీ అంట మనకి బొర్రా కేవ్స్ ఫుల్ చూడడానికైతే 2 hours పడుతుందంట. నాకైతే ఫిక్స్ అయిపోయాను, అంత దూరం ఎలాగో వెళ్ళలేములే అనేసి మధ్యలో ఆగుతూ కూర్చుంటూ అలాగైతే వెళ్ళామండి. అయితే చాలామంది అయితే మాత్రం నాకు తెలిసి కొద్దిగా అంటే కొద్ది దూరం వరకే వెళ్తున్నారు, అంత లోపలికైతే వెళ్ళట్లేదు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక గైడ్ కూడా ఉంటారనమాట. సో మనము లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గైడ్ని మాట్లాడుకొని వెళ్తే బెటర్. బట్ చాలామంది అయితే మాత్రం గైడ్ని అయితే మాట్లాడుకోవటం లేదు. ఎందుకంటే ఎలాగో అంత దూరం ఎవరు వెళ్ళలేరని చెప్పేసి తెలుసు కదా. దట్టు స్టెప్స్ వచ్చేసేసి చాలా కిందకనమాట. అంటే ఒక స్టెప్కి దూరం కూడా చాలా ఎక్కువ ఉందండి. సో అందువల్ల మోస్ట్లీ అందరూ స్లోగానే నడుస్తూ ఉన్నారు. అయితే నేను నార్మల్గా అయితే ఫొటోస్లో చూశానండి. బొర్రా కేవ్స్ అనగానే లోపల మనకి ఆ గుహలు ఉన్నాయి కదా, అవంతా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. అంటే రియల్గానే అలాగేమన్నా కలర్ఫుల్గా ఉంటుందా ఎలాగా అన్నట్టు అనిపించింది. కానీ అక్కడ వచ్చేసేసి వాళ్ళు అంటే గుహ లోపలగా ఉంది కదా, భలే చీకటిగా ఉందండి. దానికని చెప్పేసి వాళ్ళు లైటింగ్ అనమాట. అసలు ఆ లైట్స్ కానీ లేకపోతే మనకేం తెలియదు. చూడండి, మీకు ఇంకా పోను కనిపిస్తుంది వీడియోలో. చాలా చీకటిగా ఉంటుంది. ఇది వచ్చేసేసి అంటే కొద్దిగా ఎంట్రన్స్లోనే అనమాట, అందుకే కొద్దిగా లైటింగ్ ఉంది. లోపలికి పోను అస్సలు లైటింగ్ అయితే ఏముండదు. నాకైతే ఈ బొర్రా గుహల పేరు వినంగానే చిన్నప్పుడు స్కూల్లో ఉండేదన్నమాట లెసన్స్, బొర్రా గుహలు అనేసి. నాకైతే అది చూడాలి అంటే అప్పుడేమో తెలియదు, కానీ ఆ పేరు వినంగానే మాత్రం అబ్బా నేను బొర్రా గుహలు చూసానా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే చిన్నప్పుడు చదువుకున్న బుక్స్లో ఉన్నది కదా అనేసి.
సో ఇదంతా వచ్చేసేసి సిమెంట్ అనమాట, సిమెంట్ రాళ్లతో ఉంటుందన్నమాట అది. చూడండి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా, ఫుల్ చీకటి ఇక్కడ, అందుకని అలాగా కలర్ఫుల్ లైట్స్ అవి. ఇప్పుడు చూడండి లోపల ఎంతమంది, అంటే చాలా వరకు అయితే వెళ్ళట్లేదు, ఎవరో కొద్ది మంది మాత్రమే అంత లోపలికి వెళ్తున్నారు. నేనైతే మాత్రం అంత దూరం అయితే వెళ్ళలేదండి. జనరల్గా అంటుంటారు అరకు ట్రిప్ అంటే మనకి ట్రైన్ జర్నీ అలాగే బస్ జర్నీ రెండు కూడా ఎంజాయ్ చేయాలంటారు. సో మేమైతే అందుకని ఫస్ట్ అయితే వైజాగ్ నుంచి అరకుకైతే బస్సులో వెళ్ళామండి. అండ్ దెన్ అరకు నుంచి ఇక్కడ బొర్రా గుహల వరకు మళ్ళీ బస్సులో వచ్చి బొర్రా గుహల నుంచి ట్రైన్ అనమాట. సో ట్రైన్ జర్నీ కూడా ఎలా ఉండాలి చూద్దాం కదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా వెళ్ళాము. ఇది వచ్చేసేసి బ్యాంబూ చికెన్. మేము రిటర్న్ అయిపోయాం కదా, సో ఇక్కడైతే ఈ బ్యాంబూ చికెన్ బిర్యానీ తినాలనేసి, అంటే మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా టేస్ట్ చేద్దాము అని అనిపించింది. సో మేము కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఇప్పుడు అక్కడ ఒక స్టిక్ ఉంది కదండి, ఆ స్టిక్లో ఉంటుందన్నమాట బిర్యానీ. ఇది వచ్చేసి ఇద్దరికి సరిపోతుంది అంటారు. ఇది 600 అనమాట. మాకైతే ఇది చాలా ఎక్కువ అనిపించింది. మాకు మరీ అంత వద్దులే అనేసి మేము కొద్దిగానే పెట్టించుకున్నాము. అది ఎవరికైనా సరే ఇద్దరికి వచ్చేసి ఆర్డర్ చేసుకోవాలన్నమాట. అది మనం తిన్నా తినకపోయినా అది లెక్క అనమాట వాళ్ళకి. ఆ స్టిక్ వచ్చేసి 600 రూపీస్. అన్నీ అలాగే హట్ లాగా ఉంటుందండి. సో మోస్ట్లీ ఎవరైనా అక్కడే కూర్చొని తింటూ ఉంటారు. టేస్ట్ అయితే బాగుంది, అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే నేను చికెన్ ఇంకా ఏదైనా కుక్ సరిగ్గా అవుతుందా లేదా అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా బ్యాంబూ చికెన్ బిర్యానీ తినేసేసి షాప్ చేసేసి మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసేసామండి. మేమైతే రైల్వే స్టేషన్కి 2 o'clock కల్లా వచ్చేసాము. ట్రైన్ వచ్చేసేసి 4:45 అంటే 4:45 to 4:50 అనమాట. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ట్రైన్ జర్నీ అనేసి, అంత దూరం అయినా అంటే టైం అయితే చాలా ఉంది, అయినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనేసి మేమైతే మాత్రం ఇట్లాగా ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే 2 years కానీ బుక్ చేసుకుంటే కూర్చొని చూస్తే అంతా బాగా కనిపిస్తుంది కదా అనేసి అందరైతే మోస్ట్లీ 2 years అయితే బుక్ చేసుకుంటారు. నాకైతే మాత్రం ఒకసారి చూద్దాంలే అన్నట్టుగా స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే నాకు స్లీపర్ బుక్ చేయడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే అస్సలు అది అంతా టర్న్ అయిపోతూ ఉందండి ట్రైన్ కూడా. సో నాకైతే మాత్రం కొంచెం అంటే ఇలాంటివన్నీ నాకు కొంచెం నర్వస్ అని ఫీలింగ్ ఉన్న వాళ్ళందరూ అయితే ఇలాగ స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోవటమే బెటర్ అండి. లేదు మేమైతే ఎంజాయ్ చేయాలి నేచర్ని అనుకుంటే మాత్రం 2 years బుక్ చేసుకోండి. ఇలా జరిగిందండి మా బొర్రా కేవ్స్ ట్రిప్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి మా అరకు ట్రిప్ లాగుతూ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.